ఒక రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సచివాలయం 3వ అంతస్తు నుంచి దూకేయటం జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేటువంటి అంశాల్లో గనక వెళ్ళినట్లయితే మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జర్వాల్ ఆయన సచివాలయంలో ఉన్నటువంటి 3వ బ్లాక్ 3వ అంతస్తు నుంచి ఆయన కిందకి దూకేయటం జరిగింది. అయితే కింద సేఫ్టీ నెట్లు ఉన్నటువంటి కారణంగా ఆయనకు ఏమీ కాలేదు. ఆయనతో పాటు మరొక ఇద్దరు కూడా దూకేయటం జరిగింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏకంగా ఒక రాష్ట్ర అసెంబ్లీకి చెందినటువంటి డిప్యూటీ స్పీకరే దూకేయటం ఏంటి అనేటువంటి అంశాల్లో కనుక వెళ్ళినట్లయితే మహారాష్ట్రలో దంగార్ తెగకు చెందినటువంటి వాళ్లకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి అంటూ ఒక బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీన్ని కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో వారికి ఎస్టీ రిజర్వేషన్ కల్పించవద్దు అంటూ మరికొంతమంది ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దళిత నేత అయినటువంటి నరహరి జిర్వాన్తో పాటుగా మరొక ఇద్దరు ఇదే తెగకు చెందినటువంటి దళిత ఎమ్మెల్యేలు నాయకులు దూకేయటం జరిగింది. సో ఈ ఘటనలో ఎవరికి అయితే ఏం కాలేదు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం ఇలాంటివి ఏవి జరగకుండా పోలీసులు అయితే కాపలా ఉన్నటువంటి పరిస్థితి.